Let us see this interesting algebra question. A minus b whole square by b minus into c minus a plus నెక్స్ట్ టర్మ్స్ కూడా ఇలానే సైక్లిక్గా ఉన్నాయి. సో ఇంత పెద్ద క్వశ్చన్ని మనం ఫార్ములా సాల్వ్ చేయొచ్చు, కానీ ఫార్ములాస్ ఇంకా పెద్దగా అవుతుంది. సో మనం సబ్స్టిట్యూషన్ ట్రై చేద్దాం. సబ్స్టిట్యూషన్ అంటే ఏబిసి ప్లేస్లో మనకి కన్వీనియంట్ వాల్యూస్ని తీసుకోవచ్చు. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అనే కండిషన్ ఇచ్చేశారు. అంటే A1 B1 C1 అలా ఈక్వల్ వాల్యూస్ తీసుకోవద్దు, డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవాలి. లెట్ us say A equal to 1, B equal to 2, C equal to 3. సో డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాం అండ్ డినామినేటర్ కూడా ఎక్కడ మనకి 0 రాదు తీసుకోవడం. లెట్ us try to substitute. సో A minus B అంటే 1 minus 2 అంటే -1, దాని మీద హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అది మనకి +1 అయిపోతుంది. డివైడెడ్ బై B minus C 2 minus 3 అంటే -1 అండ్ C minus A 3 minus 1 అంటే 2 అంటే -2. సో ఫస్ట్ ఫ్రాక్షన్ అయింది. నెక్స్ట్ b minus c whole square, -1 whole square అంటే 1 divided by c minus a, 3 minus 1 is 2, a minus b అంటే 1 minus 2 minus 1, this is -2. Next c minus a whole square, 3 minus 1 అంటే 2, 2 square is 4 divided by a minus b అంటే -1, b minus c మళ్ళీ -1, ఈ రెండు మల్టిప్లై చేస్తే +1 అవుతుంది. అండ్ లాస్ట్లో మనకి -3 కూడా ఉంది ఇక్కడ, సో ఐ విల్ పుట్ -3. సో సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేద్దాం. -half అంటే ఈ రెండు కలిపి -1 అండ్ -3 -4 అండ్ ఇక్కడ +4, -4 + 4 is 0.